ఏపీ మరియు టీఎస్డిఎస్సి అలాగే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో భాగంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జూన్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు, అదేవిధంగా వాటిని కోడింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటిది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా జూన్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలన్నింటినీ ఒకసారి మనం చదువుదాం. జూన్ 1 2 ఉన్నాయి మనకి. మొదటిది ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే. రెండవది ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం, గ్లోబల్ పేరెంట్స్ డే. తర్వాత జూన్ 2 ఇక్కడ కూడా 2 ఉన్నాయి మనకి. ఫస్ట్ది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ఫార్మేషన్ డే. అదేవిధంగా రెండవది అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం, ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే. తర్వాత జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం, వరల్డ్ బైసికల్ డే. జూన్ 4 అంతర్జాతీయ దురాక్రమణకు గురైన అమాయక పీడిత బాలల దినోత్సవం, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషన్స్ డే. అదేవిధంగా రెండవది ప్రపంచ మెదడు కణిత దినోత్సవం, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. జూన్ 12 ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం, వరల్డ్ డే అగెయిన్స్ట్ చైల్డ్ లేబర్. జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డోనార్ డే. జూన్ 15 ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం, వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం, వరల్డ్ రెఫ్యూజీ డే. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. అదేవిధంగా జూన్ 21 ఇంకొక దినోత్సవం ఉంది, ప్రపంచ సంగీత దినోత్సవం, వరల్డ్ మ్యూజిక్ డే. జూన్ 23 ఇక్కడ కూడా మనకు 2 ఉన్నాయి. మొదటిది అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం, ఇంటర్నేషనల్ విడోస్ డే. రెండవది అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. జూన్ 26 మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం, ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇల్లిసిట్ ట్రాఫికింగ్. జూన్ 27 సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవం, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే. జూన్ 29 జాతీయ గణాంకాల దినోత్సవం, నేషనల్ స్టాటిస్టిక్స్ డే. జూన్ 30 అంతర్జాతీయ గ్రహశకల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. జూన్ 3rd సండే, జూన్ 3వ ఆదివారం, పితృ దినోత్సవం, ఫాదర్స్ డే. ఇవి జూన్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి దినోత్సవాలు. ఇప్పుడు వీటన్నిటిని కోడింగ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒక్కొక్కటి చూద్దాం. మొదటిది జూన్ 1. జూన్ 1 మనకు 2 ముఖ్యమైనటువంటి దినోత్సవాలు ఉన్నాయి, ప్రపంచ పాల దినోత్సవము, అదేవిధంగా ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలా? సో దీనికోసము ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాము. అదేమిటంటే మనకు తెలుసు, బర్రెలు ఈనినప్పుడు ఫస్ట్ డే అంటే మొదటి రోజు జున్ను పాలు ఇస్తాయి. సో బర్రెలు ఏం చేస్తాయి, ఈనినప్పుడు మొదటి రోజు మనకి ఇచ్చేటువంటి పాలుని మనం జున్ను పాలు అంటాం కదా. సో కాబట్టి ఫస్ట్ డే మాత్రమే జున్ను పాలు వస్తాయి కాబట్టి జూన్ 1. సో పాలు అంటేనే జున్ను పాలు గుర్తు రావాలా. అదేవిధంగా ఫస్ట్ డే మాత్రమే జున్ను పాలు వస్తాయి కాబట్టి జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవం, వరల్డ్ మిల్క్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. రెండవది ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం, గ్లోబల్ పేరెంట్స్ డే.
మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే దీన్ని కూడా ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాం. తల్లిదండ్రులు ఎవరు? మనకు జన్మనిచ్చినటువంటి వారు. కాబట్టి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మనము ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి జన్మనిచ్చిన నుంచి మనం జూన్ అని రాసుకోవచ్చు. అదేవిధంగా మన తల్లిదండ్రులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం కాబట్టి ఫస్ట్ అంటే జూన్ 1 అనేటువంటిది గ్లోబల్ పేరెంట్స్ డే, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 2 ఇక్కడ కూడా 2 ఉన్నాయి మనకి. మొదటిది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. సో ఇది అందరికీ తెలుసు. జూన్ 2 వచ్చి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. సో అయినా కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో రాసుకున్నాం చూడండి, తెలంగాణ ఫార్మేషన్ డే. సో తెలంగాణలో టీ అనేటువంటి ఫస్ట్ లెటర్ నుంచి 2 అని రాసుకుందాం. ఫార్మేషన్ అనేటువంటి పదం నుంచి ఎఫ్ అనేటువంటిది ఆల్ఫాబెట్లో ఎన్నవ లెటర్ అంటే 6వ లెటర్, 6th లెటర్. కాబట్టి 6th లెటర్ని మనం జూన్ అని రాసుకుందాము. టీ నుంచి క్యాపిటల్ లెటర్ టీ నుంచి TWO2 అంటే నంబర్ 2 అని రాసుకుందాం. ఓకే, టీతో వచ్చేటువంటి నంబర్ ఎంత అంటే 2. కాబట్టి జూన్ 2 లేదా జూన్ 2 అనేటువంటిది తెలంగాణ ఫార్మేషన్ డే అనేటువంటిది ఆ పదం నుంచి మనం మొదటి లెటర్స్ తీసుకొని రాసుకున్నాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ రెండవది చూడండి, జూన్ 2 వచ్చి అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం, ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే. సో ఇది ఎందుకు జరుపుతారంటే నోట్ అనేటువంటిది ఒకసారి చూడండి. సెక్స్ వర్కర్లను గౌరవించడానికి మరియు వారి దోపిడీ పూరిత పని పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు జూన్ 2న అంతర్జాతీయ సెక్స్ వర్కర్స్ దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు. కాబట్టి సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సెక్స్ వర్కర్స్ అనేటువంటి పదంలో నుంచి సెక్స్ అంటే 6 అనేటువంటి రైమింగ్ వర్డ్ ద్వారా నంబరు 6 అంటే జూన్ అనేటువంటి మంత్ మనం రాసుకోవచ్చు. తర్వాత సెక్స్ వర్కర్స్గా ఓన్లీ ఫీమేల్ ఒక్కటే కాదు, మేల్ కూడా పనిచేస్తుంటారు. కాబట్టి మేల్ ఫీమేల్ ఇద్దరు అంటే 2 అనేటువంటి నంబర్ రాసుకోవచ్చు. కాబట్టి 6 నుంచి జూన్ అని రాసుకోవచ్చు. మేల్ ఫీమేల్ ఇద్దరు అంటే 2, జూన్ 2. జూన్ 2 అనేటువంటిది ఇంటర్నేషనల్ సెక్స్ వర్కర్స్ డే అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం. వరల్డ్ బైసికల్ డే. సైకిల్, సో బైసికల్లో సైకిల్ అనేటువంటి పదం మనకు తెలుసు. సో సైకిల్ అనేటువంటి పదంలో మొదటి లెటర్ సి, కాబట్టి సి అంటే ఎన్నవ లెటరు? 3వ లెటర్, 3rd లెటర్. కాబట్టి 3rd అనేటువంటి నంబర్ వచ్చింది. నెక్స్ట్ జూన్ రావాల. జూన్ అనేటువంటిది 6 కాబట్టి నంబర్ మనకి 6వ నెల కాబట్టి 6 ఎలా వస్తుందంటే చూడండి, బైసికిల్లో బై లేదా బి అనేటువంటి లెటర్ ఎన్నవ లెటర్ అంటే 2వది, సి అనేటువంటిది 3వ లెటర్. సో బీసీని ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మల్టిప్లై చేస్తున్నాం. 2 and 3, 2 3 జా 6 అనేటువంటిది నంబర్ వస్తుంది. అంటే 6 మంత్ వచ్చి మనకి జూన్. సైకిల్ నుంచి సి నుంచి 3 అని రాసుకోవచ్చు. తర్వాత బీసీ, బైసికల్లో బీసీ అనేటువంటి లెటర్స్ నుంచి 2 and 3 తీసుకుని మల్టిప్లై చేసి 6 వస్తుంది, అంటే జూన్ మంత్. సో జూన్ 3rd అనేటువంటిది ప్రపంచ సైకిల్ దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో 6 అనేటువంటిది ఇంకో రకంగా కూడా కోడ్ రాసుకున్నాం చూడండి. బైసికిల్ అనేటువంటిది ఫ్రెంచ్ భాష పదము. బైసికల్ అనేటువంటిది ఫ్రెంచ్ భాష పదం కాబట్టి ఫ్రెంచ్ నుంచి ఎఫ్ అంటే మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్లో ఎఫ్ అనేటువంటిది 6వ లెటర్ కాబట్టి 6వ నెల వచ్చి మనకి జూన్. ఇలా కూడా మనం జూన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ జూన్ 4 అంతర్జాతీయ దురాక్రమణకు గురైన అమాయక పీడిత బాలల దినోత్సవము, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్స్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో చూడండి, ఒక ఫ్యాక్ట్ అన్నమాట. ఓకే, అదేమిటంటే గూగుల్లో మనం సెర్చ్ చేస్తే దీనికి సంబంధించి ఒక ఫ్యాక్ట్ అనేటువంటిది ఈ విధంగా వచ్చింది. ఓవర్ 400 million children live in countries where there is a war or other violent conflicts. అంటే దాని అర్థం ఏమిటంటే యుద్ధం లేదా ఇతర హింసాత్మక సంఘర్షణలు ఉన్న దేశాల్లో 400 మిలియన్లకు పైగా పిల్లలు నివసిస్తున్నారు. కాబట్టి ఈ జనరల్గా యుద్ధాలు జరిగేటువంటి లేదా హింసాత్మకమైనటువంటి సంఘర్షణ జరిగేటువంటి దేశాల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారంటే 400 మిలియన్లకు పైగా పిల్లలు ఉన్నారు అనేటువంటిది మనకి ఫ్యాక్ట్ అనేటువంటిది గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. కాబట్టి ఓవర్ 400 million చిల్డ్రన్ అనేటువంటి ఈ పదం నుంచి మనము ఓవర్ అంటే మనకి క్రికెట్లో 6 balls అన్నమాట. కాబట్టి 6 అంటే జూన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. 400లో 4 ఒకటే తీసుకుందాం. కాబట్టి జూన్ 4 వచ్చి ఈ అంతర్జాతీయ దురాక్రమణకు గురైన అమాయక పీడిత బాలల దినోత్సవము.
ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఇన్నోసెంట్ చిల్డ్రన్ విక్టిమ్స్ ఆఫ్ అగ్రెషన్ అనేటువంటిది మనము గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ జూన్ 5th. జూన్ 5th ఏమిటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవము, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ లెటర్ ఈ నుంచి మనం 5 అనేటువంటిది, ఈ అనేటువంటిది ఆల్ఫాబెట్లో 5th లెటర్ కదా, ఆ విధంగా 5 అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా కింద ఇంకొక కోడ్ రాసుకున్నాం చూడండి, పర్యావరణం. సో పర్యావరణంలో ఏమేమి ఉంటాయి మనకి, పర్యావరణంలో భాగమైనటువంటి పంచభూతాలు. పంచభూతాలు అంటే మనకు తెలుసు కదా, గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని. సో వీటన్నిటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనుషులది అనేటువంటి కోడ్ ద్వారా పంచభూతాలు అంటే 5. సో పర్యావరణంలో పంచభూతాలు 5. సో దీన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కాబట్టి జాగ్రత్త నుంచి జూన్ అనేటువంటి పదం రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా పర్యావరణ దినోత్సవం అంటే పంచభూతాలు అనేటువంటి పదం గుర్తుకొస్తే మనం వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలా అనేటువంటి పదం కూడా గుర్తు రావాలా. అప్పుడు మనం పంచభూతాలు అంటే 5, జాగ్రత్తగా అంటే జూన్. అంటే జూన్ 5th అనేటువంటిది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 7th ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. రైట్, ఇప్పుడు మనం జూన్ 7 రావాలా. సో ఇక్కడ ఇంగ్లీష్ వర్డ్స్ తీసుకుందాం. ఫుడ్ సేఫ్టీ అన్నిట్లో కూడా మనం ఫస్ట్ లెటర్ రాసుకుంటున్నాం. ఫుడ్లో ఎఫ్ అనేటువంటి లెటర్ తీసుకుంటే ఎఫ్ అనేటువంటిది ఎన్నో లెటర్ మనకి ఆల్ఫాబెట్లో 6th లెటర్ కాబట్టి 6th నుంచి మనం జూన్ అనేటువంటి మంత్ రాసుకోవచ్చు. సేఫ్టీలో ఎస్ అని తీసుకుందాం. ఎస్కి మనము ఈ విధంగా కోడ్ రాసుకున్నాం. ఎస్ అంటే మనకు ఎస్ ఫర్ 7 అని రాసుకుంటే 6th జూన్గా రాసుకున్నాము, 7 డేట్ 7గా రాసుకున్నాం. కాబట్టి ఫుడ్ సేఫ్టీ అంటేనే 6, 7 రెండు గుర్తుకొస్తే జూన్ 7th అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషన్స్ డే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం, జూన్ 8 అని. ఓషన్స్ అనేటువంటి పదాన్ని ఈ విధంగా రాసుకున్నాం, OCEANS. మరి ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, ఓషన్స్లో 6 లెటర్స్ ఉన్నాయి. 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6ని మనం ఏ నెల అంటాం, జూన్ అంటాం. ఆ విధంగా మనం జూన్ అనేది రాసుకున్నాం. నెక్స్ట్ 8 రావాలా మనకి. 8 అనేటువంటిది ఎలా వస్తుందంటే దానికోసం ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాం. సముద్రాలు మనకు తెలుసు కదా, 7 సముద్రాలు ఉన్నాయంటాం కదా, 7 సముద్రాల కంటే పెద్దది మహాసముద్రము. సో ఇప్పుడు మనం మహాసముద్రం ఓషన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మహాసముద్రం అనేటువంటిది 7 సముద్రాల కంటే పెద్దది అని ఒక కోడ్ రాసుకుంటే, 7 అంటే మనకి నంబర్ ఎంత, 7. దానికంటే పెద్దది అంటే నెక్స్ట్ 7 తర్వాత 8 తీసుకుందాం, 8. కాబట్టి ఈ విధంగా మనము ఓషన్స్లో 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి జూన్ రాసుకుందాం. ఇది 7 సముద్రాల కంటే పెద్దది కాబట్టి 7 కంటే పెద్దది ఏది, 8. అట్లా జూన్ 8 అని గుర్తుపెట్టుకుంటాం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం లేదా వరల్డ్ ఓషన్స్ డే. నెక్స్ట్ జూన్ 8 ఇంకొకటి కూడా ఉంది మనకి దినోత్సవం, అదేమిటంటే ప్రపంచ మెదడు కణిత దినోత్సవము, వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. సో ఇక్కడ మనకి జూన్ 8 రావాల. మరి 8 అనేటువంటిది ఎలా వస్తుందంటే బ్రెయిన్ అనేటువంటి పదం నుంచే వస్తుంది. బ్రెయిన్లో బి అనేటువంటి లెటర్ తీసుకుందాం. బి యాక్చువల్లీ చూడడానికి ఎలా ఉంటుంది, కొద్దిగా ఇట్లా మనము జాయిన్ చేస్తే రౌండ్ ఆఫ్ కరెక్ట్గా చేస్తే 8 లాగా కనిపిస్తుంది కదా. సో బి అనేటువంటిది, బి నుంచి మనం 8 అని రాసుకున్నాం. తర్వాత ఇప్పుడు జూన్ రావాల. జూన్ కోసం ఏం చేసినామంటే ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాం, బ్రెయిన్ ట్యూమర్. సో జనరల్గా బ్రెయిన్ ట్యూమర్ అనేటువంటిది లాస్ట్కి ఏమవుతుందంటే బ్రెయిన్ క్యాన్సర్గా మారుతుంది అన్నమాట. సో బ్రెయిన్ క్యాన్సర్ అంటే మనకు క్రికెటర్ యువరాజ్ సింగ్ గుర్తు రావాలి. సో యువరాజ్ సింగ్కి బ్రెయిన్ క్యాన్సర్ ఉండిందన్నమాట. అతను దాన్ని ఆపరేషన్ ద్వారా జయించినాడు. కాబట్టి ఈ విధంగా కోడ్ రాసుకున్నాం. బ్రెయిన్ ట్యూమర్ లేదా బ్రెయిన్ క్యాన్సర్ని యువరాజ్ సింగ్ జయించిన తర్వాత ఒకే ఓవర్లో 6 సిక్సెస్ కొట్టాడు. మనకి T20 వరల్డ్ కప్ జరిగింది కదా 2007లో, 6 బంతుల్లో 6 సిక్స్లు కొట్టినాడు. సో ఈ విధంగా మనము బ్రెయిన్ ట్యూమర్ అంటేనే బ్రెయిన్ క్యాన్సర్ గుర్తురావాలా, బ్రెయిన్ క్యాన్సర్ అంటేనే యువరాజ్ సింగ్ గుర్తురావాలా, యువరాజ్ సింగ్ అంటేనే 6 సిక్సెస్ అంటే 6 అనేటువంటి నెంబర్ గుర్తురావాలా. ఓకేనా. 6 అంటేనే జూన్ అని రాసుకోవచ్చు. ఓకేనా. బ్రెయిన్ ట్యూమర్ నుంచి ఇదంతా స్టోరీ మనం రాసుకోవాలన్నమాట. బ్రెయిన్ ట్యూమర్ అంటే మనం యువరాజ్ సింగ్ గుర్తురావాలా, యువరాజ్ సింగ్ అంటేనే 6 సిక్సెస్ అంటే జూన్. బి నుంచి బి అనేటువంటిది 8 లాగా కనిపిస్తుంది కాబట్టి జూన్ 8 అని మనము ప్రపంచ మెదడు కణిత దినోత్సవం లేదా వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డేని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 12. జూన్ 12 వచ్చి మనకి ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవము, వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్. ఓకేనా, చైల్డ్ లేబర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే
కేవలం ఒకే పదం తీసుకున్నా, లేబర్, చైల్డ్ లేబర్లో లేబర్ అనేటువంటి పదం తీసుకున్నాను. మరి లేబర్ అనేటువంటి పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి ఇంగ్లీష్లో, LABOUR, మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి. ఇవి 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 అనేటువంటిది ఎన్నో నెల అంటే జూన్ నెల అంటాం కదా, 6వ నెల జూన్. ఈ విధంగా మనం జూన్ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 12 రావాలా. 12 ఎలా వస్తుందంటే లేబర్లో ఫస్ట్ లెటర్ ఏది, ఎల్. ఎల్ అనేటువంటిది ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఎన్నో లెటర్ అంటే 12th లెటర్ అన్నమాట. ఓకే, ఈ విధంగా మనము 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి లేబర్లో జూన్ అని గుర్తుపెట్టుకున్నాం. ఎల్ అనేటువంటిది ఫస్ట్ లెటర్ 12th లెటర్ కాబట్టి 12, జూన్ 12. ఈ విధంగా మనము ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవము, వరల్డ్ డే అగైన్స్ట్ చైల్డ్ లేబర్, లేబర్ అనేటువంటి పదం నుంచి మనం జూన్ 12ని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డోనార్ డే. ఓకే, బ్లడ్ డోనార్ డే. ఇక్కడ జూన్ 14, 6 మరియు 14 ఇది రావాల నంబర్ మనకి. సో దానికోసం ఏం చేసినామంటే బ్లడ్ డోనార్ ఈ రెండిట్లో మనము ఫస్ట్ లెటర్ రాసుకున్నాం. బ్లడ్లో నుంచి బి రాసుకున్నాం, డోనార్ నుంచి డి రాసుకున్నాం. బి అంటే మనకు ఎన్నవ లెటర్ ఇంగ్లీష్లో, రెండవది. డి అంటే 4th లెటర్. మరి రెండింటిని యాడ్ చేస్తే 2 + 4 ఎంత, 6. ఈ విధంగా మనం బ్లడ్ డోనార్ అంటే 6th అంటే జూన్ నెల అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి 14 రావాల. సో 14 రావడం కష్టము, అందుకోసం ఏం చేసామంటే బీడి అనేటువంటి 2 లెటర్స్ ఉన్నాయి కదా, బీడీకి సంబంధించి ఇంకా మనకు తెలిసినటువంటి పదాలు ఏమైనా ఉన్నాయా, పేర్లు ఏమైనా ఉన్నాయంటే మనకు ఏబీ డివిలియర్స్ అనేటువంటి క్రికెటర్ గుర్తుకొస్తాడు. సౌత్ ఆఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్. బీడీ ఉంది, ముందర ఏ పెట్టేస్తే ఏబిడి, ఏబిడి అంటే ఏబీ డివిలియర్స్ అని గుర్తు రావాలి. సరే, దీని నుంచి మనం 14 ఎలా గుర్తుపెట్టుకుంటామంటే చూడండి, ఏ అంటే మనకి నంబర్ ఆల్ఫాబెట్ ఎంత, ఇది 1 అని, బి అంటే 2 అని, డి అంటే 4. మనకు ఫస్ట్ లాస్ట్ అంటే ఏ అండ్ డిని కలిపి మనం 1, 4 అంటే 14. ఆ విధంగా 14 గుర్తుపెట్టుకోవచ్చు. మరి మధ్యలో బి అండ్ డిని కలిపి 2 + 4 6 అంటే జూన్, ఏడి అంటే 14, జూన్ 14 అనేటువంటిది ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లాజిక్ లేదు, జస్ట్ ఎలాగైనా మనము గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా మనము జూన్ 14 అంటే ప్రపంచ రక్తదాతల దినోత్సవం, వరల్డ్ బ్లడ్ డోనార్ డే నుంచి బీడీ అనేటువంటి 2 లెటర్స్ తీసుకొని ఇదంతా రాసుకోవడం జరిగిందన్నమాట. నెక్స్ట్ జూన్ 15 ప్రపంచ వృద్ధుల దుర్వినియోగ అవగాహన దినోత్సవం, వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే, వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇంగ్లీష్ పదాలే తీసుకుందాం. ఎల్డర్ అబ్యూస్, ఇందులో ఫస్ట్ లెటర్స్ ఏమున్నాయి, ఈ. ఈ అంటే మనకి ఎన్నవ లెటరు, 5వ లెటర్. అబ్యూస్లో ఏ అంటే ఫస్ట్ లెటర్ కాబట్టి రెండింటిని యాడ్ చేయండి. 5 + 1 అంటే ఎంత, 6 అంటే 6వ నెల అంటే జూన్. ఈ విధంగా మనం ఇచ్చిన పదాల్లో నుంచి మనము జూన్ అనేటువంటి మంత్ని గుర్తించినాం. నెక్స్ట్ మనకు 15 రావాలి, జూన్ 15. మరి ఎల్డర్ అంటే జనరల్గా ఓల్డరే కదా, వృద్ధులు అంటే ఓల్డరే కదా. సో ఓల్డర్లో ఫస్ట్ లెటర్ ఓ తీసుకున్నాం. ఓ అంటే ఎన్నవ లెటర్ అంటే ఎగ్జాక్ట్గా 15th లెటర్. కాబట్టి ఈ విధంగా మనము ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అంటే ఓల్డర్ నుంచి ఓ అంటే 15, ఎల్డర్ అబ్యూస్ నుంచి మనము ఈ అంటే 5, ఏ నుంచి 1, 5 + 1 6, జూన్ 15. ఈ విధంగా మనము గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవము, వరల్డ్ రెఫ్యూజీ డే. అంటే శరణార్థులు అంటే జనరల్గా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వలసగా వెళ్ళేవాళ్ళు. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీ కానీ, లేదా ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్ కానీ, అట్లా స్టేట్లెస్ పీపుల్ని మనం ఏమంటామంటే శరణార్థులు అంటాం. మరి అలాంటి వాళ్ళ దగ్గర కూడు, గూడు, గుడ్డ అంటే తిండి, ఇల్లు, వస్త్రం అనేటువంటివి ఏవి ఉండవు అంట. వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయే విధంగా ఉంటారు. సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, శరణార్థుల దినోత్సవం జూన్ 20 అనేటువంటిది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ రాసుకున్నాను చూడండి. శరణార్థులకు కనీసము వేసుకోవడానికి జీన్స్ ప్యాంట్లు లేదా 20 బిస్కెట్ ప్యాకెట్లు తినడానికి ఇవ్వాలి. జస్ట్ లాజిక్ కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి ఈ కోడ్ అనేటువంటిది రాసుకున్నాం. ఓకేనా. మరి శరణార్థులకు కనీసం మనం ఏం చేయాలంట, జీన్స్ ప్యాంట్లు, జీన్స్ ప్యాంట్ నుంచి జీన్ అంటే జూన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత 20 బిస్కెట్ ప్యాకెట్ అంటే వాళ్ళు తినడానికి ఏముండదు కాబట్టి ఈ విధంగా బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నాము అన్నట్లు కోడ్ రాసుకున్నాం. 20 నుంచి 20, జీన్స్ నుంచి జూన్, జూన్ 20. శరణార్థులు అంటే ఇదంతా మీకు గుర్తుకొస్తే అప్పుడు జూన్ 20 అనేటువంటిది వరల్డ్ రెఫ్యూజీ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేటువంటిది ఈ కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 21 2 ఉన్నాయి మనకి దినోత్సవాలు. మొదటిది చూడండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఇంటర్నేషనల్ యోగా డే. రైట్, యోగా అంటేనే మనకి ఎవరు గుర్తుకొస్తారు, జనరల్గా
బాబాలు గుర్తుకొస్తారు. బాబాలు ఏం చేస్తారు, ఎక్కువగా యోగాలు చేస్తుంటారు. ఓకేనా. అలా బాబాలలో మనకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మన కోడ్కి సరిపోయేటట్లుగా ఒకరిని తీసుకున్నాను అనమాట. చూడండి, యోగా నేర్పించే బాబాలలో సద్గురు జగ్గి వాసుదేవ్ గారు ఒకరు. ఓకేనా. సద్గురు జగ్గి వాసుదేవ్ మనం చూస్తూనే ఉంటాం టీవీలో. సో ఆయన పేరు తీసుకున్నాను అనమాట దీంట్లో, ఈ గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సరే. యోగా అంటేనే మీకు బాబాలు గుర్తు రావాలా. బాబా అంటే చూడండి, బి అంటే రెండవ లెటరు, ఏ అంటే ఫస్ట్ లెటర్. ఆ విధంగా మనం 21, 21 అనేటువంటి నంబర్ తీసుకురావచ్చు. తర్వాత బాబాలలో మనకు జూన్ అనేటువంటిది రావాలి. జూన్ అని రావాలంటే జగ్గి వాసుదేవ్, సద్గురు జగ్గి వాసుదేవ్ అనేటువంటి బాబా మనకు గుర్తు వస్తే అప్పుడు మనం జగ్గి నుంచి జూన్ అని రాసుకోవచ్చు. ఓకేనా. బాబా బిఏ అంటే 21, సో 21, 21 జగ్గి వాసుదేవ్ అంటే జగ్గి అంటే జూన్. ఈ విధంగా మనం జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అంటేనే బాబాలు గుర్తు రావాలా, 21 గుర్తుకొస్తుంది. తర్వాత ఆ బాబాలలో మనకి సద్గురు జగ్గి వాసుదేవ్ గారు గుర్తుకొస్తే అప్పుడు జగ్గి నుంచి జూన్ అని రాసుకోవచ్చు. ఓకేనా. జూన్ 21 ఈజ్ ఇంటర్నేషనల్ యోగా డే. నెక్స్ట్ రెండవది చూడండి, జూన్ 21 వచ్చి ఇంకొకటి ప్రపంచ సంగీత దినోత్సవం, వరల్డ్ మ్యూజిక్ డే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే మ్యూజిక్ అనేటువంటి పదం తీసుకున్నాం. మ్యూజిక్, యూ హైలైట్ కదా, మ్యూజిక్ అంటున్నాం. మరి యూ వచ్చేటువంటి నెలల్లో జూన్, ఇక్కడ కూడా యూ సౌండ్ వస్తుంది కదా, యూ అని హైలైట్ చేస్తున్నాం. మ్యూజిక్, జూన్ రెండు కూడా కొద్దిగా ఎలా ఉన్నాయి, పలకడానికి సేమ్ ఉన్నాయి కదా, సో రైమింగ్. అందుకోసము మ్యూజిక్ అంటేనే జూన్ అనేటువంటి మంత్ గుర్తు రావాలి, అంటే 6వ నెల. ఓకేనా. నెక్స్ట్ యూ హైలైట్ చేస్తున్నాం కాబట్టి యూ మనకి ఆల్ఫాబెట్స్లో ఎన్నవ లెటర్ అంటే 21వ లెటర్, 21 లెటర్. ఓకేనా. మనకి కోడింగ్ ఈ తేదీలు కానీ డేట్స్ కానీ మనము కోడింగ్ రాసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు రఫ్లో ఏ నుంచి జెడ్ వరకు అన్ని లెటర్స్ రాసుకుని వాటి కింద నంబరింగ్ రాసుకుంటే మనకు తొందరగా ఏదైనా సరే ఐడెంటిఫై చేయడానికి గుర్తుంటుంది. కాబట్టి మనము ఇట్లా ఏమైనా డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ గుర్తించేటప్పుడు రఫ్గా అన్ని లెటర్స్కి నంబరింగ్ రాసుకోవాలన్నమాట. ఓకేనా. కాబట్టి యూ అనేటువంటిది ఎన్నవ లెటర్ అంటే 21వ లెటర్, 21. కాబట్టి ఈ విధంగా మనము మ్యూజిక్ నుంచి జూన్ అని రాసుకున్నాము. యూ అంటే 21 లెటర్ కాబట్టి మ్యూజిక్ డే, వరల్డ్ మ్యూజిక్ డే అంటే జూన్ 21 అనేటువంటిది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 23. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి మనకి దినోత్సవాలు. మొదటి చూడండి, అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే. రైట్. మనకి ఒలింపిక్స్ అంటేనే ఎవరు గుర్తు రావాలంటే నీరజ్ చోప్రా గుర్తు రావాలా. నీరజ్ చోప్రా మనకి జావలింగ్ త్రోలో గోల్డ్ మెడల్ని సాధించినాడు కదా, కాబట్టి ఒలింపిక్స్ అంటేనే నీరజ్ చోప్రా పేరు గుర్తుపెట్టుకోండి. నీరజ్ చోప్రా ఎందులో అంటే మనకి జావలింగ్ త్రోలో గోల్డ్ మెడల్ వచ్చింది కాబట్టి ఈ పదం అంతా రాసుకున్నాను కోడ్ కింద, నీరజ్ చోప్రా జావలింగ్ త్రో. ఓకేనా. ఇప్పుడు వీటిలో అన్నిట్లో ఫస్ట్ లెటర్ తీసుకున్నాం. ఎన్, నీరజ్ చోప్రాలో ఎన్ తీసుకున్నా, చోప్రాలో సి తీసుకున్నా, జావలింగ్లో జే తీసుకున్నా. ఓకేనా. ఇప్పుడు దీనికి నంబరింగ్ రాసుకున్నా. ఎన్ అంటే చూడడానికి ఎలా ఉంటుంది, 2 లాగా ఉంటుంది కదా, ఎన్ ఇట్లా తిప్పేస్తే జెడ్ లాగా కనిపిస్తుంది, అంటే నథింగ్ బట్ 2 లాగా కనిపిస్తుంది. చోప్రా అంటే సి అంటే ఫస్ట్ లెటర్ మనకి. ఈ సి అనేటువంటిది ఎన్నవ లెటర్ అంటే ఆల్ఫాబెట్స్లో 3వ లెటర్, 2, 3 కలిపి 23గా రాసుకున్నాను. నీరజ్ చోప్రా నుంచి 23 అనేటువంటి నంబర్ రాసుకున్నాను. ఇప్పుడు మంత్ జూన్ కావాలా. జూన్ కోసం ఏం చేసినామంటే జావలింగ్ త్రోలో జే అనేటువంటి ఫస్ట్ లెటర్ తీసుకొని జూన్ అని రాసుకున్నాం. ఓకేనా. 6వ నెల. ఈ విధంగా జూన్ 23 ఒలింపిక్స్ డే, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, రైట్. మళ్ళీ జూన్ 23 ఇంకొక దినోత్సవం ఏమిటంటే అంతర్జాతీయ వితంతువుల దినోత్సవము, ఇంటర్నేషనల్ విడోస్ డే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే విడోస్ నుంచే తీసుకుందాం. ఫస్ట్ లెటర్ ఏమి, డబ్ల్యూ అనేటువంటిది ఎన్నవ లెటర్ అంటే 23వ లెటర్. కాబట్టి ఈ విధంగా మనము 23 అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి జూన్ రావాలా. జూన్ ఎలా వస్తుందంటే ఈ 23 లెటర్లో నుంచే 2, 3 ఈ రెండింటిని మల్టిప్లై చేసుకుందాం. 2, 3 6 వస్తుంది. అంటే 6 అంటే ఎన్నో నెల, 6వ నెల, జూన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా. సో ఇచ్చిన పదాల్లో నుంచే మనం డేట్స్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, రైట్. సో ఇంకా మీకు బెటర్గా ఏమైనా కోడింగ్ వస్తే కామెంట్లో రాస్తే నేను నెక్స్ట్ టైం యూజ్ చేసుకుంటాను అనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ జూన్ 26. జూన్ 26 వచ్చి మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవము, ఇంటర్నేషనల్ డే అగెయిన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్. దీన్ని సింపుల్గా ఇంత పెద్దది కాకుండా ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం అంటాం. ప్రపంచ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం. సరే, ఈ జూన్ 26 డ్రగ్ అంటేనే మనకి జూన్ 26 గుర్తు రావాలి.
ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక కోడింగ్ అనేటువంటిది రాసుకున్నాం. దానికంటే ముందు డ్రగ్స్ అనేటువంటిది జనరల్గా మనకి ఎవరు అలవాటు చేస్తారు? ఫ్రెండ్సే అలవాటు చేస్తారు అనుకుంటాం. అంటే జనరల్గా జరిగేది అదే. ఫ్రెండ్సే మనం ఫ్రెండ్స్లో తిరిగేటప్పుడు ఎవరైనా కొద్దిగా ఇట్లా చెడు అలవాట్లు ఉన్నటువంటి మనకు ఫ్రెండ్స్ అయినారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి అలవాట్లు మనకు కూడా నేర్పిస్తారు. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ డ్రగ్స్ని ఎవరు నేర్పిస్తారు? బెస్ట్ ఫ్రెండ్సే నేర్పిస్తారు అని కోడింగ్ రాసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనం బెస్ట్ ఫ్రెండ్స్ని అవమానించడం లేదు, జస్ట్ మనం కోడింగ్ గుర్తుపెట్టుకోవడానికి ఈ పదాలను యూజ్ చేసుకుంటాం. బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఫ్రెండే, జస్ట్ కోడింగ్ కోసం ఇలా రాసుకుంటాం. ఓకేనా? రైట్. బెస్ట్ ఫ్రెండ్లో ఫస్ట్ లెటర్స్ బి రాసుకున్నాం. బి అంటే ఎన్నవ లెటరు? 2వ లెటర్. ఫ్రెండ్స్లో ఎఫ్ అంటే 6వ లెటర్ కదా, ఎఫ్ అనేటువంటిది ఆల్ఫాబెట్లో. 2, 6 అంటే 26. డ్రగ్ని బెస్ట్ ఫ్రెండ్సే నేర్పిస్తారు అని అనుకుంటే మనము బెస్ట్ ఫ్రెండ్లో బి నుంచి 2 రాసుకున్నాం, ఎఫ్ నుంచి 6 రాసుకున్నాం. 26 అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ జూన్ కావాలా మనకి, అంటే 6వ నెల. దీన్ని జూన్ కోసం ఏం చేయొచ్చు అంటే మనము ఈ విధంగా కోడ్ రాసుకోవచ్చు. డ్రగ్స్ అలవాటును మన బెస్ట్ ఫ్రెండ్స్ అలవాటు చేస్తారు కాబట్టి మంచి వారితో ఫ్రెండ్షిప్ చేయాలి. సో జనరల్గా బెస్ట్ ఫ్రెండ్స్ మనకు ఇలాంటి అలవాట్లు చేస్తారు కాబట్టి ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ చేయాలా, మంచి వారితో ఫ్రెండ్షిప్ చేయాలా అనేటువంటి కోడింగ్ గుర్తుపెట్టుకుంటే జస్ట్ కోడింగ్ మాత్రమే. ఓకేనా? రైట్. జస్ట్ మనము నంబర్స్, ఈ డేట్స్ రావడానికి మాత్రమే ఇలా రాసుకుంటున్నాం. ఇక్కడ మనము బెస్ట్ ఫ్రెండ్స్ని అవమానించడం లేదు. ఓకేనా? క్షమించాలి. రైట్. ఇప్పుడు ఫ్రెండ్షిప్ నుంచి మనము ఫ్రెండ్షిప్ అంటే ఎఫ్ అంటే ఎన్నవ లెటరు? 6వ లెటర్. ఈ విధంగా మనం జూన్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ నుంచి 26, తర్వాత 6 జూన్ 26 అనేటువంటిది డ్రగ్ అనేటువంటి పదం నుంచి మనము డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం అంటే జూన్ 26 అని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ జూన్ 27. జూన్ 27 అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల దినోత్సవము. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డే. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే జూన్ 27 అని ఈ ఇంగ్లీష్ పదాల్లో నుంచి ప్రతి పదంలో నుంచి ఫస్ట్ లెటర్ తీసుకున్నా. మైక్రో నుంచి ఎమ్, స్మాల్ నుంచి ఎస్, మీడియం నుంచి ఎమ్, ఎంటర్ప్రైజెస్ నుంచి ఈ. సో ఈ విధంగా షార్ట్ ఫామ్ ఎంఎస్ఎంఈ అని రాసుకోవచ్చు. మరి ఎంఎస్ఎంఈ అంటేనే మనకు ఎంఎస్ అనేటువంటి 2 పదాలు చూస్తేనే ఎవరు గుర్తుకొస్తారు? ఎంఎస్ అంటేనే ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని గుర్తు రావాలా. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ కోడ్ మొత్తం మహేంద్ర సింగ్ ధోని మీదే ఆధారపడి ఉంటుంది. ఓకేనా? ఎంఎస్ఎంఈ నుంచి ఎంఎస్ రాసుకున్నాము. ఎంఎస్ అంటేనే ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని అంటే మీకు అతను వేసుకునేటువంటి జెర్సీ నెంబర్ గుర్తు రావాలా. జెర్సీ నెంబర్ ఎంత ధోనిది అంటే 7. ఓకేనా? రైట్. 27లో 7 వచ్చింది, 2 రాలే. మరి 2 ఎలా వస్తుందంటే ధోనిలో దో అనేటువంటి పదం ఉంది. దో అంటే హిందీలో ఎంత అంటే నంబర్ 2. ఓకేనా? 2 అట్లా రాసుకోవచ్చు. జెర్సీ నెంబర్ 7, దో అంటే హిందీ పదము, దో నుంచి మనం 2 రాసుకుంటే 27. ఈ విధంగా మనము ఎంఎస్ అంటే ఎంఎస్ ధోని నుంచి 27 తెప్పించుకున్నాం. ఇప్పుడు జూన్ మంత్ రావాలా. జూన్ అంటే ఎంత? 6 అంటే నథింగ్ బట్ మనకి ఎంఎస్ ధోనికి సంబంధించి 6 అనే కదా అర్థము. సో ఎంఎస్ ధోని మనకు హెలికాప్టర్ షాట్స్ బాగా కొడతాడు. ఓకేనా? హెలికాప్టర్ షాట్ కొట్టాలంటే అది 6కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మనం 6 అంటే 6 అంటే జూన్ మంత్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనము మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డేని ఎంఎస్ఎంఈ అని షార్ట్ ఫామ్ రాసుకుని, ఎంఎస్ అంటేనే ఎంఎస్ ధోని ద్వారా ఈ 6 కొడతాడు కాబట్టి 6 అంటే జూన్, దో అంటే 2, జెర్సీ నెంబర్ 7, 27. జూన్ 27 అనేటువంటిది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే? రైట్. నెక్స్ట్ జూన్ 29. జూన్ 29 వచ్చి జాతీయ గణాంకాల దినోత్సవము, నేషనల్ స్టాటిస్టిక్స్ డే. ఓకేనా? మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒకసారి గమనిద్దాం. స్టాటిస్టిక్స్ నుంచి స్టేట్ అనేటువంటి పదం రాసుకోవచ్చు. మనకు తెలిసినటువంటి పదము స్టేట్ లేదా స్టేట్స్ అంటే ఇంకా నంబర్ ఆఫ్ స్టేట్స్ అని కౌంట్ గుర్తు రావాలి మనకి. సో జనరల్గా మనకి ప్రజెంట్ వచ్చి చూడండి 28 స్టేట్సే ఉన్నాయి ఇండియాలో. ఓకే? నోట్ అని రాసుకున్నా చూడండి. ప్రజెంట్ వచ్చి 28 స్టేట్సే. కానీ మనకు తెలంగాణ వచ్చేటప్పుడు తెలంగాణ అనేటువంటిది ఎన్నవ రాష్ట్రం అంటే 29వ రాష్ట్రం. సో 29 స్టేట్స్ ఇన్ ఇండియా ఆఫ్టర్ తెలంగాణ ఫామ్ అయిన తర్వాత మనకి ఎన్ని రాష్ట్రాలు అయినాయంటే 29 అయినాయి. కానీ రీసెంట్గా ఏం జరిగిందంటే జమ్మూ కాశ్మీర్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో మనకు ఈ మొత్తం 29 రాష్ట్రాల నుంచి మళ్ళీ 28 రాష్ట్రాలకే వచ్చిందన్నమాట కౌంట్. ఓకేనా? రైట్. మరి 29 నంబర్ వచ్చింది. జాతీయ గణాంకాలు అంటే స్టాటిస్టిక్స్ నుంచి స్టేట్ రాసుకున్నా. స్టేట్ నుంచి ఎన్ని స్టేట్స్ అంటే స్టార్టింగ్లో 29 స్టేట్స్ తెలంగాణ వచ్చినప్పుడు అని గుర్తుపెట్టుకున్నా. మరి తెలంగాణకి 29కి ఎందుకు ఇలా రాసుకున్నామంటే తెలంగాణ అనేటువంటిది ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 కదా. జూన్ 2 గుర్తుకొస్తే జూన్ మంత్లోనే ఈ 29కి సంబంధించినటువంటి అయితే జాతీయ గణాంకాల దినోత్సవం కూడా
మనం లింక్ చేసుకోవచ్చు. ఓకేనా. తెలంగాణ జూన్ 2 కాబట్టి జూన్ మంత్, స్టేట్స్ 29. ఆ విధంగా మనం నేషనల్ స్టాటిస్టిక్స్ డే కూడా జూన్ మంత్లోనే 29 అని గుర్తు రావాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం కోడింగ్ అనేటువంటి రాసుకున్నాం. నెక్స్ట్ జూన్ 30 అంతర్జాతీయ గ్రహ శకల దినోత్సవం, ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డే. మరి ఆస్ట్రాయిడ్స్ అనేటువంటి పదాన్ని తెలుగులో రాసుకున్నాం, ఆస్ట్రాయిడ్స్ అని. ఈ విధంగా మనం ఆ అనేటువంటి సౌండ్ నుంచి 6 అని రాసుకున్నాం. 6 అంటే మనకి ఎన్నో నెల అంటే జూన్ అని గుర్తుకొస్తుంది. రైట్. ఇప్పుడు మనకి 30 రావాల డేట్. 30ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఒక చిన్న కోడ్ రాసుకున్నాం. ఈ గ్రహ శకలాలు భవిష్యత్తులో గ్రహాలను ఢీకొని ముప్పు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. సో గ్రహ శకలాలు ఏముంటే మనకి ఎప్పుడైనా భవిష్యత్తులో అవి తిరుగుతూ ఒక్కొక్కసారి ఏదైనా గ్రహాలకు వచ్చి తగిలాయనుకోండి, ఫోర్స్ఫుల్గా వచ్చి తగిలినప్పుడు ఏమవుతుందంటే మనకు అక్కడ ప్రమాదం అనేటువంటి జరగడానికి ఛాన్స్ ఉంది. దాన్ని మనము ముప్పు అని రాసుకున్నాం అనమాట. 30 డేట్ రావడానికి ముప్పు అని రాసుకున్నాం. ఓకేనా. ఈ విధంగా మనము జూన్ ఆస్ట్రాయిడ్స్ నుంచి 6 అంటే జూన్ అని గుర్తుపెట్టుకున్నా. సో ఆస్ట్రాయిడ్ నుంచి మనకి ముప్పు వస్తుంది, ముప్పు రావచ్చు కాబట్టి 30 డేట్ జూన్ 30 అని గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఇంక లాస్ట్గా జూన్ 3rd సండే, జూన్ 3వ ఆదివారము. ఓకేనా. జూన్ 3వ ఆదివారం ఏమిటంటే పితృ దినోత్సవం, ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే. ఓకేనా. ఫాదర్స్ డే. ఫాదర్స్ డేలో మనకి ఎఫ్ అనేటువంటి మొదటి లెటర్ తీసుకుంటే, ఎఫ్ అనేటువంటిది ఎన్నో లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అంటే 6th లెటర్ కాబట్టి ఆ విధంగా జూన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి 3rd రావాలా, సండే రావాలా, దానికోసము ఒక కోడ్ అనేటువంటిది రాసుకున్నాను. చూడండి, నేను, మా అమ్మ, నాన్న ముగ్గురు కలిసి ఆదివారం రోజు సినిమాకి, షాపింగ్కి వెళ్తాము. సో జనరల్గా మనము ఫ్యామిలీ మొత్తము ఆదివారము మనకు మూవీస్కి కానీ షాపింగ్కి కానీ వెళ్తుంటాం కదా. ఆ విధంగా ఇక్కడ 3 రావాలి కాబట్టి కౌంట్ నేను, అమ్మ, నాన్న మాత్రమే తీసుకున్నాను అనమాట. ఓకే, అఫ్కోర్స్ చెల్లెలు కూడా ఉంటారు. ఓకే, జస్ట్ 3 కోసము ఈ విధంగా నేను, మా అమ్మ, నాన్న ముగ్గురు కలిసి ఆదివారం రోజు సినిమాకి, షాపింగ్కి వెళ్తాము. ముగ్గురు అంటే 3, ఆదివారం 3rd సండే అనేటువంటిది ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫాదర్స్ నుంచి ఎఫ్ అంటే మనకి 6th లెటర్ కాబట్టి జూన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. సో ముగ్గురు కలిసి ఆదివారం రోజు వెళ్తాం కాబట్టి ముగ్గురు అంటే 3వ ఆదివారం. ఈ విధంగా మనం జూన్ 3వ ఆదివారము ఫాదర్స్ డే అని గుర్తుపెట్టుకున్నాం. ఓకేనా. సో ఇది జూన్ నెలలో ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించినటువంటి కోడింగ్ అన్నమాట. ఓకేనా. రైట్. మరి ఇంత కష్టపడి కోడింగ్ అనేటువంటిది రాసుకుని, నోట్స్ రాసుకుని వీడియో చేస్తున్నందుకు ఒక చిన్న లైక్ అయితే మీ నుంచి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. అదేవిధంగా ఇంతకుముందు మంత్స్కి సంబంధించి అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే వరకు ఆల్రెడీ వీడియోస్ చేశాను. అవన్నీ కూడా ఇదే వీడియోలో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. అవి మీరు చూడకపోతే అవి కూడా చూడండి. ఓకేనా. అదేవిధంగా ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఈ మొత్తం పీడిఎఫ్ని కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేటువంటిది యాడ్ చేస్తాను. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.